అందరికీ నమస్కారం. ఒక్కసారి ఊహించుకోండి, 1951 నాటి ఒక పాత పత్రిక. అందులో ఒక్క పేజీ. ఆ పేజీలో ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఇది కేవలం పాత కాగిత ముక్క కాదు. కథల్ని ఎలా చెప్పాలి, అవి మనసులో ఎలా నాటుకుపోవాలి అనే దాని గురించి మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది. పదండి, ఈ టైం ట్రావెల్ మొదలుపెడదాం. ఇదిగో ఇక్కడుంది చూడండి, 1951 నాటి చందమామ పత్రికలోని ఒకే ఒక్క పేజీ. 70 ఏళ్లకు పైగా గడిచిపోయాయి. దాని అంచులు నలిగిపోయి కాగితం పసుపు రంగులోకి మారిపోయి ఉండొచ్చు, కాని ఇందులో దాగి ఉన్న ఆలోచన మాత్రం ఇప్పటికీ అంతే పదునుగా, అంతే ప్రకాశవంతంగా ఉంది. అయితే అసలు పాయింటేంటంటే, ఒక పాత పత్రికలోని చిన్న ఆర్టికల్ నుండి కథల్ని మరపురానివిగా మార్చే టెక్నిక్ గురించి మనం ఏం నేర్చుకోవచ్చో. ఈ విశ్లేషణలో మనం కనుక్కోబోయేది సరిగ్గా అదే. సరే, ఈ పేజీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం అది పుట్టిన ప్రపంచంలోకి వెళ్ళాలి. అదే చందమామ ప్రపంచం. చందమామ అంటే అదొక పత్రిక మాత్రమే కాదు, అదొక సాంస్కృతిక దృగ్విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇమోషన్. కొన్ని దశాబ్దాల పాటు ఇండియాలోని ఎన్నో భాషల్లో పబ్లిష్ అయి లక్షలాది మంది పిల్లల ఊహలకు రెక్కలు తొడిగింది. పురాణాలు, జానపద కథలు, మంచి మాటలతో ప్రతి ఇంట్లోనూ ఒక భాగమైపోయింది. ఈ టైంలైన్ని ఒక్కసారి గమనిస్తే మన పేజీ పబ్లిష్ అయింది 1951లో. అంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 4 ఏళ్లకే. అదొక కొత్త దేశం, తన సాంస్కృతిక మూలాల్ని వెతుక్కుంటున్న సమయం. ఆ ప్రయాణంలో చందమామ 60 ఏళ్లకు పైగా ఒక దారిచూపే దీపంలా నిలిచింది. సరే, ఇప్పుడు నేరుగా ఈ పేజీలోనే అసలు మ్యాటర్కొచ్చేద్దాం. ఇంతకీ ఆర్టికల్ మెయిన్ మెసేజ్ ఏంటి? అంతా రాముడు అనే పేరు గొప్పతనం గురించే. ఈ ఆర్టికల్ హెడ్డింగే రామనామ మహిమ. అంటే సింపుల్గా చెప్పాలంటే రాముడి పేరులో ఉన్న శక్తి లేదా గొప్పతనం అన్నమాట. రామాయణం అనే ఒక పెద్ద ఇతిహాసానికి సెంట్రల్ పాయింట్ రాముడి పేరే అని చెప్పడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. సో అసలు పాఠం ఇదే అన్నమాట. రామ అన్నది ఓ సాధారణ పదం కాదు, అది మొత్తం ఇతిహాసం యొక్క సారాంశం. అయితే ఇంత పెద్ద ఫిలాసఫీని పిల్లలకెలా చెప్పాలి, వాళ్లకెలా అర్థమయ్యేలా చేయాలి? అక్కడే చందమామ బ్రిలియన్స్ మనకు కనిపిస్తుంది. చందమామ ఈ పాఠాన్ని పిల్లల మైండ్లో బలంగా నాటటానికి కొన్ని అద్భుతమైన పద్ధతుల్ని వాడింది. ఇప్పుడు మనం ఆ వివరాల్లో ఉన్న మ్యాజిక్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టెక్నిక్, రిపిటీషన్ పవర్. ఈ ఆర్టికల్ చాలా తెలివిగా 7 అనే నంబర్ మీద ఫోకస్ చేస్తుంది. రామాయణంలో 7 కాండాలుంటాయి, యుద్ధం 7 రోజులు జరుగుతుంది, 7గురు ముఖ్యమైన క్యారెక్టర్లు ఉంటారు. ఇలా పదే పదే ఈ నంబర్ని చెప్పడం ద్వారా ఒక పెద్ద కథ యొక్క స్ట్రక్చర్ని పిల్లల మైండ్లో సింపుల్గా రిజిస్టర్ చేసేశారు. ఇది చాలా స్మార్ట్ మెమరీ ట్రిక్ కదా. కానీ ఆగండి, ఇదొక్కటే కాదు. అసలు సిసలైన బ్రిలియంట్ ట్రిక్ ఇంకొకటుంది. ఆ రామనామ మహిమ అనే పాయింట్ని పిల్లల మనసులో శాశ్వతంగా ముద్రించడానికి వాళ్లు వాడిన అసలైన మ్యాజిక్ ఏంటి? ఆశ్చర్యంగా ఆ సమాధానం హీరోలో కాదు, కథలోని విలన్ల పేర్లలోనే దాగుంది. విచిత్రంగా ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇది ఎంత అద్భుతంగా ఉందో. ఫస్ట్ విలనైన రావణుడి పేరు తీసుకోండి. అందులో మొదటి అక్షరం రా. ఓకే. నెక్స్ట్ అతని భార్య మండోదరి పేరు. అందులో మొదటి అక్షరం మా. ఇప్పుడు ఈ రెండింటినీ కలపండి, ఏమొచ్చింది? రామ. హీరో పేరు ఆవ్. అంటే చూడండి ఎంత లోతైన అర్థం ఉందో. కథలోని చెడు శక్తుల పేర్ల నుంచే హీరో పేరు బయటకొస్తోంది. ఇది జస్ట్ ఒక వర్డ్ గేమ్ కాదు, అదొక ఫిలాసఫీ. అయితే ఈ టెక్నిక్ తెలివైనది మాత్రమే కాదు, చాలా పవర్ఫుల్ కూడా. అసలు ఇంత స్మార్ట్గా కమ్యూనికేట్ చేయడం వల్ల ఏం జరిగింది? ఈ కథనం ఎందుకు జనాల మనసులో అంతలా నిలిచిపోయింది? ఎందుకంటే ఇది చదవడాన్ని ఒక పజిల్ సాల్వ్ చేసినట్టు మార్చేసింది. పిల్లలు జస్ట్ చదవడం లేదు, వాళ్లే స్వయంగా ఒక నిజాన్ని కనుక్కుంటున్నారు. ఆ ఆహా మూమెంట్, ఆ డిస్కవరీలో ఉండే ఆనందం ఆ పాఠాన్ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, 1951లో చందమామ ఇలా తెలివైన పజిల్స్తో పాఠాలు నేర్పింది. మరి ఇప్పుడు మనది డిజిటల్ యుగం. ఎటు చూసినా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, అటెన్షన్ స్పాన్స్ ఏమో చాలా తక్కువ. బహుశా మనం ఈ పాత పద్ధతుల నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందేమో. ఇదంతా మనల్ని ఒక చివరి ఆలోచింపచేసే ప్రశ్నకు తీసుకొస్తుంది. ఈ రోజుల్లో మన చుట్టూ ఇంత సమాచారం ఉన్నప్పుడు కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేయకుండా జనాల మైండ్లో బలంగా నాటుకుపోయేలా మెసేజ్లను ఎలా క్రియేట్ చేయగలం? బహుశా
ఆ సమాధానం 70 ఏళ్ల కిందటి ఈ పాత చందమామ పేజీలోనే దాగి ఉందేమో. ఏమంటారు?